మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ కృష్ణ కుమారి గారు. హాయ్ చందన, బాగున్నానండి. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటి? కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. ఇదేంటి ఫ్రై ఐటమ్ ఏనా? లేదండి, సెమీ గ్రేవీ. సెమీ గ్రేవీ వస్తుందా? ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. కాలీఫ్లవర్, కరివేపాకు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, చిన్న ఉల్లిపాయలు, నెయ్యి, పసుపు, కొత్తిమీర. సో కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, దీనికోసం ముందుగా ఏమైనా రెడీ చేయాలండి? ఫస్ట్ ఈ ప్యాన్ పెట్టాలండి. స్టవ్ కొంచెం గీ వేసుకోవాలా. దీంట్లో మొత్తం గీతోనే చేస్తారా? అవునండి, కావాలంటే నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ పెప్పర్ వేస్తాం కదా, గీతో చేస్తే కొంచెం బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పెప్పరు, చిన్న ఉల్లిపాయలు హెజిటీస్గానే వేసేయచ్చా? వేసి ఎంచాలండి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం వేయించిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందా? ఓకే. కొంచెం జీలకర్ర వేసుకుని, కొంచెం కరివేపాకు వేసుకుని, కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలని వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేయాలి. కాలీఫ్లవర్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, కాలీఫ్లవర్ వేసుకుని తర్వాత ఉప్పు, పసుపు, ఇది సెమీ ఫ్రై అవ్వాలా, కంప్లీట్గా ఫ్రై అవ్వాలా? ఇది కొంచెం సేపు మనం ఫ్రై చేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది చూడండి, అది వేసి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏం చేసి పెప్పర్, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిరపకాయలు 2. ఓకే, వాటితో చేసిన పేస్ట్ ని తర్వాత కలపాలి. ఇదైతే ముందు రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు మనం దీన్ని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ కాలీఫ్లవర్ని ఉడుకు నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో పురుగులు అవన్నీ ఉంటాయి కదండి, చిన్న చిన్నవి అవన్నీ పోతాయి. మంచి క్లీన్ చేసుకుని ఆ తర్వాత మనం వంట చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. వాటర్ యాడ్ చేయాలి, తర్వాత పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం కాలీఫ్లవర్ మగ్గనియాలండి. మగ్గనియటం అంటే కొంచెం ఉడకనివ్వాలి. ఓకే, కొంచెం ఉడికిన తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి ఒక 5 minutes అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేయాలి. వేసి ఒక 10 minutes మనం ఫ్రై చేస్తే ఆ రా స్మెల్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేయాలి. ఈ గ్రేవీ ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది దేనికి సూటబుల్? ఇది అన్నానికి బాగుంటుందండి. రైస్లో.
చూద్దామండి. మొత్తం ఫ్రై అయిపోయింది కదా? అది అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలా. డిష్ అవుట్ చేయొచ్చా? చందన గారు కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, షూర్. ఓకే అండి, కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందనేది. యాక్చువల్గా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్ అని చెప్పారు కాబట్టి స్పైసీనెస్ అనేది పెప్పరే ఎక్కువ ఇస్తుంది. అది రెండు మిక్సింగ్లో టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. పూర్తిగా ఇది డ్రైగా అని కాకుండా కంప్లీట్గా వెట్ కాకుండా సెమీలో ఉంది. ఇది అన్ని రకాలుగా సెట్ అవుతుంది. ఈవెన్ చపాతీలో కానీ సెట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే మాత్రం రైస్లోకి బాగుంటుందంట. ఇది చేయాలనుకున్న వారు ఎవరైనా మీరు తప్పకుండా పెప్పర్ అనేది మర్చిపోకుండా కరెక్ట్గా ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ ప్రకారం చెప్పినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కృష్ణకుమారి గారు చాలా బాగుందండి, మంచి ఫ్రై చేసి చూపించారు. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ట్రెడిషనల్ అండ్ డెలిషియస్ బూడిద గుమ్మడికాయ కర్రీ. వీటి తయారీ విధానం మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.